ఫ్రెండ్స్, ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 20 ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో 180 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, పార్లమెంట్కి సంబంధించిన ఆర్టికల్స్లో సరి అయినవి ఏవి? ఆన్సర్, ఇందులో సరి అయినవి BCDE మాత్రమే. అంటే ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణం వివరిస్తుంది, ఆర్టికల్ 81 లోక్సభ నిర్మాణం, ఆర్టికల్ 82 ప్రతి జనాభా లెక్కల అనంతరం ఒకసారి పార్లమెంట్ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. నెక్స్ట్ ఆర్టికల్ 83 లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు కాగా రాజ్యసభ యొక్క కాలపరిమితి గురించి ప్రత్యేక వివరణ లేదు. ఇక్కడ ఆర్టికల్ 90 తప్పుగా ఉంది. ఇది ఆర్టికల్ 90 కాదు, ఆర్టికల్ 79 పార్లమెంటు అనగా లోక్సభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి అని చెప్పి తెలియజేస్తుంది. ఇక్కడ ఆర్టికల్ 79. ఎక్స్ప్లెనేషన్, ఆర్టికల్ 90 ఏం తెలియజేస్తుందంటే, ఆర్టికల్ 90లో డిప్యూటీ చైర్మన్ పదవి, ఖాళీ, రాజీనామా మరియు తొలగింపు పద్ధతిని తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంచనాల కమిటీ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆన్సర్, 1 సంవత్సరం అంటే 1 year. ఆర్టికల్ 88 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలలో సభ్యత్వం లేనప్పటికీ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యి సమావేశాలలో మాత్రం ఓటు హక్కు వినియోగించుకోలేని ఏకైక వ్యక్తి ఎవరు? ఆన్సర్, అటార్నీ జనరల్. ఈ క్రింది వాటిలో పార్లమెంట్ సభ్యుల అనర్హత గురించి సరి అయినది ఏవి? సార్, ఇందులో సరైనవి ABC మాత్రమే సరైనవి. ఆప్షన్ ఏ, ఆర్టికల్ 102(2) ప్రకారం 10వ షెడ్యూల్ క్రింద అనగా పార్టీ ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హుడిగా ప్రకటించబడిన వ్యక్తి పార్లమెంట్ సభ్యునిగా కొనసాగేందుకు అనర్హుడవుతాడు. బి, అనర్హత గురించి 10వ షెడ్యూల్లో 52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా రాజ్యాంగంలో చేర్చబడింది. సి, పార్టీ ఫిరాయింపులకు పాల్పడే కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభ్యుల అర్హతను మరియు అనర్హతను నిర్ణయించేది మాత్రం ఆయా సభల అధ్యక్షులు. అంటే లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్, రాజ్యసభలో అయితే రాజ్యసభ చైర్మన్, రాష్ట్ర శాసనసభల్లో అయితే ఆ శాసనసభ స్పీకర్, రాష్ట్ర శాసన మండలి అయితే ఆ శాసన మండలి చైర్మన్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సవరణ బిల్లు ఏ సభలో మొదట ప్రవేశపెట్టాలి? ఆన్సర్, ఆప్షన్ 2 పార్లమెంట్ ఉభయ సభలలో ఎక్కడైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ క్రింది వాటిలో ఆర్టికల్స్ మరియు దాని అంశాలతో సరికానిది ఏది? ఆన్సర్, ఇందులో సరికానిది
ఆప్షన్ డి ఆర్టికల్ 101 కాదు, ఆర్టికల్ 103. ఆర్టికల్ 103 అనేది రాజ్యసభ లేదా లోక్సభలోని ఏదైనా సమావేశమునకు ఆ సభలో మొత్తం సభ్యులలో 1/10 వంతు మంది సభ్యులు ఉండవాలని తెలుపుతుంది. ఇక్కడ ఆర్టికల్ నెంబర్ తప్పుగా ఇవ్వబడింది, మిగతావన్నీ సరైనవే. అనగా ఆర్టికల్ 95 సమావేశాలకు స్పీకర్ లేనప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్. నెక్స్ట్ ఆర్టికల్ 92(2) ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించాలన్న తీర్మానంపై రాజ్యసభలో చర్చ జరిగే సందర్భంలో చైర్మన్ చర్చల్లో పాల్గొనవచ్చు. అంటే రాజ్యసభ చైర్మన్ చర్చల్లో పాల్గొనవచ్చు కానీ ఓటింగ్లో పాల్గొనరాదు. నెక్స్ట్ సి ఆర్టికల్ 101 నిర్ణాయకపు ఓటు, దీనినే క్యాస్టింగ్ ఓట్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 89(1) ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ యొక్క ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటాడు. ఆప్షన్స్లో దానికి ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 103 రాజ్యసభ లేదా లోక్సభలోని ఏదైనా సమావేశమునకు ఆ సభలో మొత్తం సభ్యుల సంఖ్యలో 1/10 వంతు మంది సభ్యులు ఉండవలెను. దాంతోపాటు ఆర్టికల్ 101 ఏం తెలుపుతుందంటే ఒక సభ్యుడు ఏకకాలంలో పార్లమెంట్లోని రెండు సభలకు సభ్యుడై ఉండరాదు. ఒకవేళ ఉంటే ఏదో ఒక సభలో తన సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్ రాష్ట్రపతికి సమర్పిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటరీ కమిటీలు సమావేశం కావాలంటే కావలసిన కోరం ఎంత? ఆన్సర్ 1/3 అంటే 1/3 అటెండెన్స్ ఉండాలన్నమాట. పార్లమెంటు సభ్యులకు కల్పించే ప్రత్యేక హక్కులు తెలిపే స్టేట్మెంట్లో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో స్టేట్మెంట్లో తప్పుగా ఉన్న స్టేట్మెంటు ఆప్షన్ 4లో ఈ ప్రత్యేక హక్కులు రాష్ట్రపతికి కూడా వర్తిస్తాయని ఉంది కదా, ఈ 105 ఆర్టికల్ ప్రకారం కాదు రాష్ట్రపతికి వర్తించేది. ఇక్కడ రాష్ట్రపతికి వర్తించవు ఈ 105 ఆర్టికల్. మిగతావన్నీ సరైనవే. అనగా ఆర్టికల్ 105 పార్లమెంటు సభ్యుల ప్రత్యేక హక్కుల గురించి ప్రస్తావన గలదు. ఈ విశేష హక్కులు సభ్యులకు అధికార హోదాలో పనిచేస్తున్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. నెక్స్ట్ ఈ విశేష హక్కుల భావాన్ని బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. నెక్స్ట్ పార్లమెంటు ఉభయ సభల సభ్యులకు, పార్లమెంటు కమిటీలలోని సభ్యులకు, అటార్నీ జనరల్ మరియు కేంద్ర మంత్రులకు కూడా ఈ ప్రత్యేక హక్కులు వర్తిస్తాయి. ఇంకా కొద్దిగా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. 105 ఆర్టికల్లో పేర్కొన్న హక్కులు, సదుపాయాలు. 1 వాక్ స్వాతంత్రం. అనగా ఆర్టికల్ 105(1) ప్రకారం పార్లమెంట్లో సభ్యులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. ఆర్టికల్ 105(2) ప్రకారం వారు వెలిబుచ్చిన అభిప్రాయాలను ఓటు చేసిన విధానాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు. నెక్స్ట్ బి అరెస్టు లేదా నిర్బంధం నుండి స్వేచ్ఛ. పార్లమెంట్ సమావేశాలకు 40 రోజుల ముందు కానీ, సమావేశం తర్వాత 40 రోజుల వరకు కానీ, సమావేశం జరుగుతున్నప్పుడు కానీ, పార్లమెంట్ కమిటీ సమావేశం కొనసాగుతున్నప్పుడు కానీ సభ్యులను సభాధ్యక్షుని అనుమతి లేకుండా నిర్బంధించరాదు. ఒకవేళ నిర్బంధించినట్లయితే సమావేశాలకు హాజరు కావడానికి విడుదల చేయాలి. ఈ విధమైన మినహాయింపు సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది. క్రిమినల్ కేసులకు ఇది వర్తించదు. నెక్స్ట్ సి సాక్షిగా హాజరగు విషయంలో మినహాయింపు. సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ అనుమతి లేకుండా ఏ సభ్యుడిని న్యాయస్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి హాజరు కావాలని ఏ కోర్టు ఆదేశించలేదు. రాజ్యసభకు దీనిలో ప్రత్యేక అధికార పరిధి కలదు.
ఆన్సర్ ఈ రాష్ట్ర జాబితా అంశంపై పార్లమెంట్ శాసనం చేయుటకు అధికారం ఇచ్చుట. అంటే రాష్ట్ర జాబితాలోని అంశంపై పార్లమెంట్ శాసనం చేయాలనుకున్నప్పుడు రాజ్యసభకు ప్రత్యేక అధికారం కలదు లోక్సభ కంటే. లోక్సభ సమావేశానికి కావలసిన కనీస సభ్యుల సంఖ్య ఎంత? అంటే కోరం ఎంత ఉండాలి? ఆన్సర్ 10% కదా, 1/10 కాబట్టి 1/10 కాబట్టి ఆప్షన్ సి అనగా 54 మెంబర్స్ ఉండాలి. ప్రస్తుతం అనగా 2024 సంవత్సరం ప్రకారం ఈ క్రింది స్టేట్మెంట్లో సరి అయినది ఏది? ఆన్సర్ సరి అయినది ఇక్కడ బి మరియు డి, ఈ రెండే సరైనవి. అంటే ఆప్షన్ 2 బిలో ప్రస్తుతం రాజ్యసభలోనే నామినేటెడ్ సభ్యులు ఉంటారు, లోక్సభలో ఉండరు. ఎందుకంటే లోక్సభలో 2 ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేసే పద్ధతి తీసేశారు కాబట్టి లోక్సభలో ఉండరు. రాజ్యసభలో మాత్రం 12 మంది సభ్యులు ఉంటారు. నెక్స్ట్ డిలో నామినేట్ చేసిన సభ్యుడిని కేంద్ర మంత్రిగా నియమించేందుకు రాజ్యాంగం ప్రకారం ఎటువంటి అడ్డంకి లేదు. బి, మాత్రమే సరైనవి. ఇక్కడ ఏ తప్పు, రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు 2 ఆంగ్లో ఇండియన్లను, ఇది రాజ్యసభ కాదు, ఇది లోక్సభ ఉండాలి, అది కూడా ఇప్పుడు తీసేసిండ్రు. నెక్స్ట్ సిలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు రెండింటిలోనూ నామినేట్ అయిన సభ్యులు ఉంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేట్ అయిన సభ్యులు ఉండరు, ఉపరాష్ట్రపతిలో ఎన్నికల్లో ఉంటారు. ఇది కూడా రాంగే. పాలనా సంస్కరణలు అనగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1964. ఈ క్రింది ఆర్టికల్స్ మరియు వాటిలో సంక్షిప్తంగా తెలిపే అంశాలు పరిశీలించండి. వీటిలో సరైనవి ఏవో తెలపండి. ఆన్సర్ ఇక్కడ సరైనవి ఏ, బి, సి, డి. అంటే ఇక్కడ ఏ ఒకటి సరిగా లేదు. ఇక్కడ ఆర్టికల్ 106 పార్లమెంట్ సభ్యుల జీతభత్యాలు నిర్ణయించేది ఇక్కడ రాష్ట్రపతి ఉంది కదా, ఇది రాష్ట్రపతి కాదు, జీతభత్యాలు నిర్ణయించేది పార్లమెంట్. పార్లమెంట్ నిర్ణయిస్తుంది సభ్యుల జీతభత్యాలు, రాష్ట్రపతి కాదు. మిగతావన్నీ సరైనవే. ఏ ఒకటి రాంగ్గా ఉంది, మిగతావన్నీ సరైనవే. బి, సి, డి, ఈ, ఎఫ్. అంటే ఆర్టికల్ 107 సాధారణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలలో దేనిలోనైనా ముందుగా ప్రవేశపెట్టవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ 108 ఉభయ సభల సంయుక్త సమావేశం తెలియజేస్తుంది. ఆర్టికల్ 109 ద్రవ్య బిల్లుల ఆమోదంలో లోక్సభ అంతిమ నిర్ణయం చెప్పి తెలియజేస్తుంది. ఆర్టికల్ 110 ద్రవ్య సంబంధమైన బిల్లుల గురించి. ఆర్టికల్ 111 బిల్లులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర. ఏ ఒకటి తప్పుగా ఉంది, ఇక్కడ రాష్ట్రపతి కాదు, పార్లమెంట్. మిగతావన్నీ సరైనవే. అంటే ఆప్షన్ ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది, BCDEF. నెక్స్ట్ క్వశ్చన్, అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 50. తీర్మానం అంటే ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపక్ష పార్టీలు అంటే అపోజిషన్ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీపై ప్రవేశపెడతాయి పార్లమెంట్లో.
క్రింది వ్యాఖ్యలను పరిశీలించి ఈ స్టేట్మెంట్లలో సరి అయినవి ఏవి? ఆన్సర్ ఇందులో సరి అయినవి ఓన్లీ ఏ, సి, డి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ బిలో ఈ ఆప్షన్ బి తప్పుగా ఉంది. ఇది 44వ రాజ్యాంగ సవరణ కాదు, 42వ రాజ్యాంగ సవరణ. ఇక్కడ 1978 కాదు, 1976. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. 1976 చట్టం ద్వారా లోక్సభలో మొత్తం 545 స్థానాలను 2001 వరకు పెంచకూడదని నిర్ణయించారు. ఇది 44 కాకుండా 42. మిగతావన్నీ సరైనవి. అనగా ఫస్ట్ ఆప్షన్ 31వ రాజ్యాంగ సవరణ 1973 ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు. అనగా 543 ఎన్నికల జరిగే స్థానాలు ప్లస్ 2 నామినేటెడ్ స్థానాలు, మొత్తం 545. నెక్స్ట్ సిలో 84వ రాజ్యాంగ సవరణ 2001 ద్వారా 545 లోక్సభ స్థానాల సంఖ్యను 2026 వరకు పెంచకూడదని నిర్ణయించారు. నెక్స్ట్ డిలో 87వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా 2001 జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల సంఖ్యలో మార్పు లేకుండా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలి. ఇక్కడ ఆప్షన్ ఏ, సి, డి మాత్రమే సరైనవి. అర్ధగంట చర్చ, హాఫ్ అన్ అవర్ డిస్కషన్ను ప్రారంభించాలంటే ఎవరికి నోటీసు ఇవ్వవలసి ఉంటుంది? ఆన్సర్ ఆ సభ యొక్క సెక్రటరీ జనరల్కి. ఆప్షన్ బి. 104వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి తెలిపే స్టేట్మెంట్లో తప్పుగా ఉన్నది ఏది? ఆన్సర్ ఇందులో తప్పుగా ఉన్నది ఆప్షన్ 5. ఇక్కడ ఆప్షన్ 5లో ఎగువ సభలలో కాదు, ఇది దిగువ సభలలో. అనగా కేంద్రంలో అయితే పార్లమెంట్లో అయితే లోక్సభ, రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర శాసనసభలు. మిగతావన్నీ సరైనవే. 104వ రాజ్యాంగ సవరణ చట్టం మార్పుకు గురైన ఆర్టికల్స్ 331, 333 మరియు 334. దిగువ సభలకు ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేసే పద్ధతి రద్దు చేశారు. నెక్స్ట్ 331 ఆర్టికల్ ప్రకారం ఇప్పటి నుంచి రాష్ట్రపతికి లోక్సభను ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం లేదు. నెక్స్ట్ 4th 333 ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు విధానసభకు ఒకరిని నామినేట్ చేసే అవకాశం లేదు. 1, 2, 3, 4 సరైనవి. 5th ఆప్షన్ ఒకటి తప్పుగా ఉంది. రాజ్యసభ చైర్మన్ పదవి ఏ కారణంగానైనా ఖాళీగా ఉన్నప్పుడు రాజ్యసభ చైర్మన్ తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు రాజ్యసభ చైర్మన్ విధులను డిప్యూటీ చైర్మన్ నిర్వహిస్తాడు. అంటే ఉపరాష్ట్రపతి ఖాళీగా ఉన్నప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఆ పదవి నిర్వహిస్తాడు. ఒకవేళ ఇదే సమయంలో డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉంటే రాజ్యసభ సభ్యులలో ఒకరిని రాష్ట్రపతి చైర్మన్గా నియమిస్తాడు అని తెలిపే ఆర్టికల్ ఏది? అంటే ఉపరాష్ట్రపతి లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ లేనప్పుడు సభలోని ఎవరో ఒక వ్యక్తిని చైర్మన్గా రాష్ట్రపతి నియమిస్తాడు కదా, ఆ
నియామకం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? ఆన్సర్ ఆర్టికల్ 91(1). లాస్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ అధికారాలలో తప్పుగా తెలుపబడి ఉన్నది ఏది? ఆన్సర్ ఇక్కడ తప్పుగా ఉన్నది ఆప్షన్ 2. రాష్ట్రపతి రాజీనామాను అనధికారికంగా కాదు అధికారికంగా ప్రకటించే వ్యక్తి లోక్సభ స్పీకర్. మిగతావన్నీ సరైనవే. ఒక అంశం సభ రికార్డులో చేర్చాలా లేదా తొలగించాలా అనే నిర్ణయాధికారం లోక్సభ స్పీకర్కు ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల హక్కుల సంరక్షకుడు లోక్సభ స్పీకర్. సభా వ్యవహారాల సలహా కమిటీకి, సాధారణ ప్రయోజనాల సంఘానికి, నియమ నిబంధనల సంఘానికి లోక్సభ స్పీకర్ చైర్మన్గా వ్యవహరిస్తాడు. నెక్స్ట్, రాష్ట్రపతి ఏర్పాటు చేసే ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.